జగనన్న వదిలిన బాణం షర్మిల ఇప్పుడు జగనన్నపైకే దూసుకొచ్చింది. ఈ బాణం విలువ ఎంతో అనేది ఇప్పుడు చర్చనీయాంశం. ఎప్పుడైనా సరే బాణానికి ఉండే విలువ కంటే ఆ బాణాన్ని ప్రయోగించే వ్యక్తికే ఎక్కువ శక్తులు ఉంటాయి. ఇది ఇప్పుడు చెబుతుంది కాదు, పురాణాల్లో దేవుళ్ళు చెప్పిన మాట, చూపించిన శాస్త్రం. ఇప్పుడు జగనన్న వదిలిన బాణానికి శక్తి లేదు. ఎందుకంటే ఒక్క బాణం ఒక్కసారే పనిచేస్తుంది. ఆ తర్వాత ఆ బాణం శక్తి నిర్వీర్యమవుతుంది. ఇప్పుడు షర్మిల శక్తి అంతా అన్న జగన్ను కాదన్నప్పుడే పోయింది. ఆ తర్వాత తెలంగాణకు వెళ్లి కాంగ్రెస్పై పోరాటం చేసినప్పుడే చచ్చిపోయింది. అదే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత బాణం శక్తి నిర్వీర్యం అయింది అన్నది వాస్తవం. జనం తెలుసుకున్న సత్యం ఇదే. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఎల్లో మీడియా, చంద్రబాబు వర్గం ఎంత లేపాలని చూసినా, ఎన్ని పవర్స్ ఇవ్వాలని ప్రయత్నించినా దానికి ఆ శక్తి తిరిగిరాదు. ఎందుకంటే వాళ్లు దేవుళ్ళు కాదు, దగుల్బాజీలు, వెధవలు కాబట్టి. ఇక షర్మిల కాంగ్రెస్ రాజకీయాల్లోకి వస్తే బద్ధ విరోధి కాంగ్రెస్. చనిపోయిన నాన్నపైనే కేసులు పెట్టిన నీచ రాజకీయ చరిత్ర ఈ ఇటలీ నాయకత్వానిది. సీమలో పుట్టిన మీరు పౌరుషాన్ని చంపేసుకుని, పరువు తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారే, అప్పుడే చచ్చిపోయింది మీ నిజాయితీ, మీ మానవత్వం. వైఎస్సార్ అనే 3 అక్షరాల పేరుకు అదే 3 అక్షరాలతో జగన్ రక్తం మరిగే పౌరుషంతో పోరాడి నిలబడి గెలిచాడు. మీరేం చేశారు? కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ముద్దైందా? రాజశేఖర్రెడ్డి పేరును ఛార్జిషీట్లో పెట్టి ఆయన్ని అవినీతిపరుడిగా ముద్ర వేసేందుకు ప్రయత్నించి అన్న జగన్ను కుట్రలతో కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టిన కాంగ్రెస్ పంచన చేరటానికి షర్మిలకేమీ సిగ్గు అనిపించటం లేదా? ఓ సగటు వైఎస్సార్ కుటుంబ అభిమానుల ప్రశ్నలివి. అంతేనా? వైఎస్సార్ కుటుంబాన్ని సర్వనాశనం చేసేందుకు విలువలను వదిలేసిన చంద్రబాబును మీరు సంబోధిస్తున్న తీరు అత్యంత హేయం, నీచం. మీకు మీరుగా మీ విలువను తగ్గించుకోవటం కాదా? చంద్రబాబుగారు అంట, జగన్ రెడ్డి అంట. ఫస్ట్ స్పీచ్లోని కాపీ స్క్రిప్ట్ చదివిన మీరు చంద్రబాబు కబంధ హస్తాల్లో ఉన్నారని స్పష్టంగా చెప్పేశారు కదమ్మా షర్మిల. చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలు ఆడిస్తున్న రాజకీయ వైకుంఠపాలిలో అడుగుపెట్టారు. కుల రాజకీయ కుట్రల విషసర్పాల నోటికి చిక్కి పరువు పోగొట్టుకోవటం ఖాయం. సత్యం, వాస్తవం జరిగి తీరుతుంది. అయోధ్యలోని శ్రీరాముడి సాక్షిగా, వైజాగ్ సత్యదేవుడి సాక్షిగా.